ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 16లో అడ్డ రోడ్ నుంచి నక్కపల్లి వరకు ట్రావెల్ చేయబోతున్నాం. అలానే నక్కపల్లి చుట్టూ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక బ్లాగ్లోకి వెళ్తే ఈ బ్లాగ్ నుంచి చూడబోతున్నాం అంటే మన అడ్డ రోడ్ ఉంది కదా, అడ్డ రోడ్ నుంచి వ్యాంపా టోల్గేట్ వరకు స్కైవేలో చూడబోతున్నాం, హైవేలో ఉంది చూడబోతున్నాం. అలానే నక్కపల్లి చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతుంది, ఈ చుట్టుపక్కల ఎలాంటి కంపెనీలు రాబోతున్నాయి అనేది తెలుసుకోబోతున్నాం. అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. అలానే టోల్గేట్ కూడా కంప్లీట్ చూస్తాను. అండ్ దగ్గరలో ఎలాంటి హోటల్స్ ఉంటాయి, ఇంకా మనకి ఇక్కడ 6 లైన్ ఉందా 4 లైన్ కూడా చూస్తాం అనమాట. మరి ఇంకా విజువల్స్ చూడడానికి వెళ్దామా? ఫస్ట్ మనం అయితే మ్యాప్ చూద్దాం, తర్వాత విజువల్స్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ఎగ్జాక్ట్గా మన అడ్డ రోడ్ ఉంది కదా, అడ్డ రోడ్ నుంచి వ్యాంపాడ్ వరకు, వ్యాంపా టోల్గేట్ ఉంది కదా, వ్యాంపా టోల్గేట్ వరకు స్కైవ్యూలో మన నేషనల్ హైవే 16 చూస్తాం. అలానే ఈ చుట్టుపక్కల జరగబోయే డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. రీసెంట్గా ఒక డ్రగ్ పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గానే అప్రూవల్ వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది వ్యాంపాడ్ దగ్గరలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ విషయాలన్నీ కూడా నేను మీకు స్కైవ్యూలో మనం రోడ్డుని చూసుకుంటూ వెళ్తాం కదా, అప్పుడు చెప్పబోతున్నాను. మరి ఇంకా వెళ్దామా ఈ విషయాలు తెలుసుకోవడానికి, అలాగే ఆ బ్యూటిఫుల్ విజువల్స్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్గా అడ్డ రోడ్ దగ్గర ఉన్నాం. మీరు చూసారు కదా మ్యాప్ వ్యూలో, మీకు నేను క్లియర్గా చూపించాను మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాం అనేది. సో మీరు ఇప్పుడు చూస్తున్న మొత్తం అడ్డ రోడ్ దగ్గర ఉండే గ్రీనరీ చాలా బాగుంది కదా. సో అడ్డ రోడ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే నక్కపల్లి వస్తుంది. నక్కపల్లి దగ్గర ఒక డెవలప్మెంట్ జరగబోతుంది. ఈ డెవలప్మెంట్ వల్ల 2026 కల్లా ఒక 28,000 మందికి మంచి జాబ్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ జాబ్స్ ఎలా వస్తున్నాయి, అలానే అక్కడ ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. మరి ముందుకు వెళ్దామా? ముందుకు వెళ్ళి అలా ఈ రోడ్డుని చూసుకుంటూ ఆ డెవలప్మెంట్ తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే కదా, రాజమండ్రి నుంచి అనకాపల్లి వరకు 4 లైన్ హైవే ఉందని చెప్పి దీన్ని 6 లైన్గా అప్డేట్ చేయబోతున్నారు. ఇది మొదటి డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ వల్ల కొన్ని ఊర్లలోని బైపాస్లు కూడా రావచ్చు. ఈ నేషనల్ హైవే 16 అప్గ్రేడేషన్ వర్క్ స్టార్ట్ అవ్వగానే ఈ బైపాస్లు ఎక్కడెక్కడ వస్తాయి, అలానే ఈ హైవే గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ 28,000 జాబ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేదే చెప్పబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐఐసికి సబ్సిడరీ అయిన ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీబీడీఐసిఎల్ వాళ్ళు మన నక్కపల్లి దగ్గర ఒక బల్క్ డ్రగ్ పార్క్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ డ్రగ్ పార్క్ వల్ల అక్కడ చాలా జాబ్స్ అయితే రాబోతున్నాయి. ఈ 28,000 జాబ్స్ కూడా ఈ డ్రగ్ పార్క్ వల్లనే రాబోతున్నాయి. ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కోసం ఏపీఐఐసి ఇప్పటికే 2,000 నుంచి 3,000 ఎకరాలని అక్వైర్ చేసింది. వేంపాడు, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట, చందనాడ, డి లక్ష్మీపురం విలేజెస్లో. సో ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా 2,000 నుంచి 3,000 ఎకరాల వరకు ల్యాండ్ అయితే అక్వైర్ చేశారు. ఈ ప్రపోజ్డ్ బల్క్ డ్రగ్ పార్క్ని తొందరలోనే నక్కపల్లిలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ నక్కపల్లి ఏరియాని నక్కపల్లి ఇండస్ట్రియల్ ఏరియాగా పిలుస్తున్నారు. టోటల్గా 6,500 ఏకర్స్లో ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ యాక్చువల్లీ ఎందులో వస్తుందంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది కదా, VCIC ఇందులోకి వస్తుంది. విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వస్తుంది. యాక్చువల్గా ఈ BDPని కాకినాడలో మొదట ప్రపోజ్ చేశారు, కానీ అక్కడ కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల నక్కపల్లి షిఫ్ట్ చేశారు. సో టోటల్గా ఈ ఫార్మా కంపెనీ ఇప్పుడు నక్కపల్లి దగ్గరలో రాబోతుంది. నక్కపల్లి దగ్గరలో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు 4.5 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అంటే కొత్తగా రోడ్ అయిపోతున్నారు. ఈ రోడ్ నేషనల్ హైవే 16 నుంచి ఈ NIA స్టార్ట్అప్ ఏరియా ఉంది కదా, అక్కడ వరకు ఉంటుంది. ఒకవేళ ఈ బల్క్ డ్రగ్ పార్క్ కంప్లీట్ అయింది అనుకోండి, కంప్లీట్గా 28,000 మెంబర్స్కి జాబ్ అయితే రాబోతుంది. అలానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా 2033 లేదా 34 ఈ సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వచ్చు. కంప్లీట్ అయితే మాత్రం 28,000 మందికి జాబ్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా మన నేషనల్ హైవే 16 ఎలా ఉందనేది. ప్రస్తుతం మనం అయితే నక్కపల్లి దాటుతున్నాం. నక్కపల్లి దాటిన తర్వాత మనకి వ్యాంపా టోల్గేట్ అయితే వస్తుంది. టోల్గేట్ దాకా మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టోల్గేట్ దగ్గర మనకి బ్యూటిఫుల్ వ్యూ అయితే వస్తుంది. ఆ బ్యూటిఫుల్ వ్యూ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కింద చూస్తున్నారు కదా, వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ ఇది 4 లైన్గా ఉంది. దీన్ని 6 లైన్గా చేస్తే చాలా ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గుతుంది. అలానే మన జర్నీ కంఫర్ట్ కూడా పెరుగుతుంది. మీరు చూసుకోవచ్చు నక్కపల్లి అయితే కొంచెం కంజెస్ట్గా ఉంటుంది రోడ్డు. సో మ్యాక్స్ నక్కపల్లి దగ్గర మాత్రం బైపాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నాను. మరి మీరే అనుకుంటున్నారో
కామెంట్ రూమ్లో తెలియజేయండి. అండ్ ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పచ్చని చెట్లు అయితే ఉన్నాయి, ఇంకొన్ని కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. చూడడానికి మాత్రం వర్త్ అనిపిస్తుంది నాకైతే. స్కై వ్యూ ఎప్పుడు అల్టిమేట్గా ఉంటుంది. అల్టిమేట్ వ్యూనే మీకు నేను ఎప్పుడు ఇద్దాం అనుకుంటాను. ఇంకా మనం అలా ముందుకైతే వెళ్దాం. టోల్గేట్ వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు తెలుసుకొని వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫైనలీ మనమైతే వస్తున్నాం టోల్గేట్ దాకా. చూస్తున్నారుగా, టోల్గేట్ చాలా చక్కగా ఉంది. ఇలా మనకి వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్తే 3 టోల్గేట్లు వస్తాయి. ఒకటి మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో వస్తుంది, రెండోది వేంపాడు దగ్గర వస్తుంది, మూడోది మన జగ్గంపేట ఉంది కదా, జగ్గంపేటకు ముందు అయితే వస్తుంది. సో టోటల్గా మనకి 3 టోల్గేట్లు ఉంటాయి. టోటల్గా మనకి 250 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోల్ ట్యాక్స్కి. అది కార్కి. బస్కి ఇంకా ఎక్కువ అవుతుంది, ట్రక్స్ కూడా ఎక్కువ అవుతాయి. అండ్ మీరు ఇప్పటివరకు టోల్ ట్యాక్స్ ఎన్నిసార్లు కట్టారో కామెంట్ చేయండి. ఇంకా మనం ఫైనల్లీ వస్తాంగా టోల్గేట్ని స్కై నుంచి చూసి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే మీకు మన అడ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా వేంపాడు టోల్గేట్ వరకు క్లియర్ కట్గా చూపించాను హైవే రోడ్ని. అలానే చుట్టుపక్కల జరిగే డెవలప్మెంట్ గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలానే మీకు అప్కమింగ్ వీడియోస్ ఏం కావాలో కామెంట్ చేయండి, అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మనైతే వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాం, మీకు వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.